కోడికత్తి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీను బెయిల్పై విడుదలయ్యారు. 5 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. దీంతో విశాఖ సెంట్రల్ జైలు దగ్గర శ్రీనుకు దళిత సంఘాలు స్వాగతం పలికాయి. న్యాయం గెలిచిందంటూ నినాదాలు చేస్తూ శ్రీనుకు స్వాగతం పలికారు దళిత సంఘాల నేతలు. 5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన శ్రీనును చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. మానవతా దృక్పథంతో కేసును వాదించానన్న శ్రీను తరపు లాయర్ పూర్తిగా కేసు నుంచి తప్పించే వరకు పోరాడతానని తెలిపారు. ఈ రోజు న్యాయం గెలిచింది, అబద్ధం ఓడిపోయింది తెలుసా. ఈ రోజు నుంచే ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది. ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా. ఈ కేసులో మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది. ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను. ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు, ఒక ఆత్మ సంబంధం తెలుసా. ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు, జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్. దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు. ఈ సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకోండి, దళితులు ముస్లిం ఒక యూనిటెడ్గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు. డబల్ 1+1 2 ఎలా ఉంది. ఇక్కడ దళిత ముస్లిం కలిసి పని చేస్తే మనం ఒక పవర్ఫుల్గా ఉంటాము, ఒక ఏదైనా మనం సాధించవచ్చు.